హలో అండి, నా పేరు సురేష్ అండి. ఈ వీడియోలో మీకు ఇమేజెస్ అండ్ మల్టీమీడియా గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. ఇందులో బేసిక్ ఇమేజ్ని ఒకటి తీసుకుని ఆ ఇమేజ్ని హెచ్టిఎంఎల్ వెబ్ పేజ్లో ఎలా చూపించాలి అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఆ ఇమేజ్కి క్లిక్ చేస్తే వేరే పేజ్కి వెళ్ళేలాగా ఎలా చేసుకోవాలి అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అంతేకాకుండా ఇమేజ్కి క్యాప్షన్ ఎలా పెట్టాలి, అలాగే ఒక వీడియోని ఎలా చూపించుకోవాలి, అంటే వీడియో కూడా వెబ్ పేజ్లోకి ఎలా చూపించుకోవాలి అంటే దానికి కూడా ఒక ట్యాగ్ ఉంటుందండి. ఓకే, సో అలాగే ఆ వీడియో ఆటో ప్లే అవ్వాలి అని అంటే ఎప్పుడు రిఫ్రెష్ చేసినా ఆటో ప్లే అవ్వాలంటే ఎలా చేయాలి, అలాగే ఒక ఆడియోని ఎలా చూపించుకోవాలి, ఒక గిఫ్ ఇమేజ్ని ఎలా చూపించాలి. ఓకే, సో ఈ టాపిక్స్ మనం ఈ ఇమేజెస్ అండ్ మల్టీమీడియాలో కవర్ చేద్దామండి. ఓకే అండి, సో ఇక మనం కోడ్లోకి వెళ్దాము. ఇంతకుముందు ఏ ఫైల్ అయితే వాడామో అదే ఫైల్ వాడుతున్నామండి. సో నేను ఇంతకుముందు రాసిన కోడింగ్ అంతా కూడా రిమూవ్ చేసేసి మీకు కొన్ని టైటిల్స్ కింద ఇచ్చాను చూడండి. ఇక్కడ ఇమేజెస్ అండ్ మల్టీమీడియా అని, ఇమేజెస్ అని మనం ఏవైతే కాన్సెప్ట్ నేను చెప్తానన్నానో ఆ కాన్సెప్ట్స్ అన్నీ ఒక H2 ట్యాగ్లో పెట్టానండి. ఇక్కడ బ్రౌజర్లో మీరు చూస్తే ఇదిగోండి, ప్రతి దగ్గర ఇమేజ్ విత్ లింక్, ఇమేజ్ విత్ క్యాప్షన్స్, వీడియో, ఆటోప్లే వీడియో, ఆడియో, గిఫ్ ఇమేజ్. సో ఇవి కాన్సెప్ట్స్ మనం తెలుసుకుందామండి ఇమేజెస్ అండ్ మల్టీమీడియాలో. ఓకే, సో నేను ముందుగా ఏం చేస్తానంటే అండి, ఆల్రెడీ ఇమేజెస్ని, వీడియోస్ని, ఆడియోస్ని, ఓకే, గిఫ్ ఇమేజ్ని, ప్రతిదాన్ని కూడా నేను డౌన్లోడ్ చేసి ఫోల్డర్లో పెట్టుకున్నానండి. ఓకే, సో ఇప్పుడు అవే మనం యూజ్ చేద్దాం, రైట్. సో ముందుగా మనం ఇమేజెస్ని ఎలా డిస్ప్లే చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందామండి. సో ఇమేజెస్ని ఈ పీ ట్యాగ్లో ఇస్తున్నానండి, రైట్. మనం పీ ట్యాగ్లోనే ఇవ్వాలని ఏం లేదు, ఏ ట్యాగ్లోనే ఇవ్వచ్చు, కానీ ఏంటంటే మనకి ఒక ఆర్డర్లో కనిపించాలని నేను పీ ట్యాగ్లు ఇచ్చుకున్నాను, రైట్. సో ఇమేజ్ ఎస్ఆర్సి దగ్గర మనం ఏ ఇమేజ్ అయితే డిస్ప్లే చేయాలనుకుంటున్నామో ఆ ఇమేజ్ నేమ్. ఓకే, సో ఒకవేళ కానీ ఇది ఫోల్డర్లో ఉంటే folder/ఇమేజ్ నేమ్ ఇవ్వాలండి. ఓకే, సో దీని తర్వాత ఆల్ట్ ట్యాగ్ అని ఒకటి ఉంటుంది. ఇది మనకి సెర్చ్ ఇంజిన్స్ కోసం ఉపయోగపడుతుందండి. అంటే సెర్చ్ ఇంజిన్స్లో ఈ ఇమేజ్ కానీ సెర్చ్ చేయాలి అని అంటే సెర్చ్ చేయాలి అని ఏం లేదు, బట్ ఇమేజెస్ కూడా మనకి ఒక సెర్చ్ ఇంజిన్స్లో లిస్ట్ అవ్వాలి అని అంటే ఈ ఆల్ ట్యాగ్ ఇంపార్టెంట్ అండి. సో ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అని అంటారు, బట్ ఎక్కువ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మనం బేసిక్ తెలుసుకుంటే దానికి రిలేటెడ్గా మనం వెబ్ పేజ్ని తయారు చేయొచ్చండి. ఓకే, సో ఎందుకు తయారు చేయాలంటే మనం ఏ వెబ్ పేజ్ తయారు చేసుకున్నా సెర్చ్ ఇంజిన్స్లో మనకి లిస్ట్ అవ్వాలండి. ఎందుకు లిస్ట్ అవ్వాలి అని అంటే, ఇప్పుడు నాకు తెలియదు ఒక ప్రోడక్ట్ గురించి, తెలియనప్పుడు నేను ఏం చేస్తానండి, google.comలోకి వెళ్ళి నేను టైప్ చేస్తాను. సో ఆ ప్రోడక్ట్కి సంబంధించి చాలా వెబ్సైట్స్ వస్తాయి. ఓకే, ఆ వెబ్సైట్స్లో నాకు నచ్చింది ఏదో ఒకటి ఓపెన్ చేస్తాను, ఇదే ఓపెన్ చేయని లేదు, లేదా నాకు తెలిసింది ఒకటి ఓపెన్ చేస్తాను. సో అలా లిస్ట్ అవ్వాలి అని అంటే ఓకే, ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఓకే, సో కాబట్టి ఆ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్స్ రూల్స్ని కొన్ని మెయింటైన్ చేస్తూ మన వెబ్ పేజ్ని డెవలప్ చేయాలి. సో ఈ కాన్సెప్ట్ చాలా పెద్దదండి, బట్ కొంచెం బేసిక్ నాలెడ్జ్ తెలుసుకుంటే సరిపోద్ది మనకి. మీకు ఎక్కడైనా గూగుల్లో సెర్చ్ చేసి జస్ట్ బేసిక్ నాలెడ్జ్ తెలుసుకోండి, సరిపోతుంది. ఓకే, ఎక్కువ తెలుసుకోవాల్సిన అవసరం లేదు మనం, రైట్. సో ఇప్పుడు ఈ ఆల్ ట్యాగ్ దగ్గర మనం ఏదో ఒక కీవర్డ్ ఇస్తాం అనమాట, అంటే ఏదో ఒక నేమ్, మనం ఇమేజ్ నేమే ఇచ్చేసాం ఇక్కడ. ఓకే, సేవ్ చేసి ఈ ట్యాగ్ ఏదైతే ఉందో క్లోజ్ చేయండి. సో క్లోజింగ్ ట్యాగ్ ఇవ్వక్కర్లేదు, డైరెక్ట్గా మనం ఈ గ్రేటర్ దెన్ ఇస్తే సరిపోతుందండి, రైట్. సేవ్ చేశాను, బ్రౌజర్లోకి వెళ్దాం, రీఫ్రెష్ చేశాను. ఇక్కడ చూడండి ఇమేజ్ చాలా పెద్దది వచ్చేసింది. ఓకే, సో అయితే పేజ్ మొత్తం కవర్ చేసింది ఇమేజ్ వచ్చింది కానీ. సో దీన్ని కంట్రోల్ చేయాలి అని అంటే ఇక్కడే ఆల్ ట్యాగ్ పక్కన స్పేస్ ఇచ్చి విడ్త్ అని మనం ఎంతో కొంత నెంబర్ ఇచ్చామనుకోండి. ఓకే, ఆ కొటేషన్స్ మధ్యలో, రైట్, రీఫ్రెష్ చేస్తే ఆటోమేటిక్గా ఆ విడ్త్ని బేస్ చేసుకుని హైట్ కూడా సెట్ అయిపోతుంది, ఇమేజ్కి మనకి క్లియర్గా కనిపిస్తుంది అనమాట. ఓకే, సో కాబట్టి ఏ ఇమేజ్ అయినా సరే మనం డిస్ప్లే చేస్తున్నామంటే దాని విడ్త్ ఖచ్చితంగా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే లేకపోతే మనం చేసిన వెబ్ పేజ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. సో కాబట్టి ఒక ఇమేజ్ని మనం డిస్ప్లే చేస్తున్నామంటే దాని విడ్త్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు ఆ ఇమేజ్కి లింక్ ఎలా ఇవ్వాలి. ఓకే, సింపుల్ అండి, ఇంతకుముందు నావిగేషన్స్లో మనం తెలుసుకున్నాము. ఓకే, అదే పని చేస్తాను చూడండి ఇక్కడ. సో ఈ పీ ట్యాగ్స్ మధ్యలో href, రైట్, క్లోజ్ చేసేద్దాం, రైట్. సో ఇప్పుడు దీన్ని ఎంటర్ చేస్తాను. ఈ మధ్యలో మనం ఏ ఇమేజ్ అయితే రాసామో అదే ఇమేజ్ని కాపీ పేస్ట్ చేస్తున్నాను, సేమ్
ఓకే, హెచ్ఆర్ఎఫ్ మధ్యలో ఉంది. అయితే ఈ ఇమేజ్ని క్లిక్ చేస్తే ఎక్కడికి వెళ్ళాలి అనేది ఒకటి ఉంటుంది కదండి. సో దానికోసం మనం ఏం చేద్దామంటే అండి, ఏదో ఒక వెబ్సైట్ తీసుకుందాము. సో google.com తీసుకుందాము. సో మనం క్లిక్ చేస్తే ఇందులోకి వెళ్ళాలి, రైట్. సో ఈ హెచ్ఆర్ఎఫ్ దగ్గర దాన్ని కాపీ పేస్ట్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు చూడండి, ఓకే ఇది కదా, రైట్. రీఫ్రెష్ చేశా. ఇప్పుడు దీన్ని క్లిక్ చేశాను అనుకోండి, అదిగోండి google.comలోకి రీడైరెక్ట్ అయిపోయింది. ఓకే, సేమ్ పేజ్లో అయింది. బట్ వేరే పేజ్లో న్యూ ట్యాబ్లో అవ్వాలి అని అంటే మనం టార్గెట్ వాడితే సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మనం లింక్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఒక ఇమేజ్కి లింక్ ఎలా చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. అలాగే ఈ ఇమేజ్ యొక్క హైట్ విడ్త్ ఎంత ఇంపార్టెంటో మనకు కూడా తెలుసుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఈ ఇమేజ్కి క్యాప్షన్ ఇవ్వాలనుకోండి. సేమ్ ఇమేజ్కి క్యాప్షన్ అంటే ప్రతి ఇమేజ్కి కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి. ఇమేజ్ ఉంటుంది, దాని కింద నేమ్ ఉంటుంది. ఇమేజ్ ఉంటుంది, దాని కింద నేమ్ ఉంటుంది. అంటే ఇమేజ్ యొక్క నేమ్ అనుకోండి. సో అలా ఎలా ఇవ్వాలి? సో ఎలా ఇవ్వాలి అని అంటే చూడండి, ఇక్కడ నేను ఆల్రెడీ ఇక్కడ టైటిల్ వేసుకున్నాం కదా, దాని దగ్గర మనం ఇంప్లిమెంట్ చేద్దాం, రైట్. ఎంటర్ చేస్తున్నాను. పీ ట్యాగ్ స్టార్టింగ్ ఎండింగ్ ఉంది, దాని మధ్యలో మనం ఇంప్లిమెంట్ చేస్తామండి. ఓకే, ఫిగర్ ఈ ట్యాగ్ల మధ్యలో ఇమేజ్ ఏదైతే ఉందో ఆ ఇమేజ్ని ముందుగా ఇవ్వాలి. ఓకే, సో సేమ్ ఇమేజ్ మనం యూజ్ చేస్తున్నాం, అదే ఇమేజ్ని కాపీ పేస్ట్, రైట్. అలాగే దీంతో పాటు క్యాప్షన్ కోసం ఫిగ్ క్యాప్షన్ అని ఉంటుందండి. ఇదిగోండి ఫిగ్ క్యాప్షన్, రైట్. ఈ మధ్యలో మనం ఏం కావాలంటే అది రాసుకోవచ్చు. అబౌట్ ది సన్సెట్ అని రాద్దాం, రైట్. సో ఈ టైటిల్ ఏదైతే ఉందో ఈ క్యాప్షను మనకి ఇమేజ్కి కింద రావాలి, రైట్. ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. ఇదిగోండి ఇమేజ్ వచ్చింది, ఇదిగోండి క్యాప్షన్ కూడా వచ్చింది. చూసారా, ఇలాగా మల్టిపుల్ ఇమేజెస్కి క్యాప్షన్ తీసుకోవచ్చు. చూడండి, ఇదే కాపీ పేస్ట్ చేస్తాను ఈ రెండు మధ్యలో. ఇదిగోండి రీఫ్రెష్ చేశాను, ఇదిగోండి ఇంకొకటి. సో ఒకసారి నేమ్ మారుద్దాము, ఇది 1 అని పెడదాం, రైట్. ఇదిగోండి సన్సెట్ 1 సన్సెట్. సో ఇలాగ మల్టిపుల్ ఇమేజ్కి క్యాప్షన్స్ పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు ఒక ఇమేజ్ని డిస్ప్లే చేయడం తెలిసింది మీకు, అలాగే ఒక ఇమేజ్కి లింక్ ఇవ్వడం తెలిసింది, అలాగే ఒక ఇమేజ్కి క్యాప్షన్ ఇవ్వడం కూడా మీకు తెలిసిందండి. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఒక వీడియోని డిస్ప్లే చేయాలంటే ఎలా చేయాలో తెలుసుకుందాం. ఓకే, సో ఇక్కడ పీ ట్యాగ్లో ఎంటర్ చేస్తున్నాను. ఈ మధ్యలో మనం వీడియోని ఎలా చేయాలో తెలుసుకుందాం, రైట్. సో వీడియోని చేయాలి అని అంటే వీడియో ట్యాగ్ ఉంటుందండి, అది కూడా ఉంటుంది చూడండి, వీడియో, రైట్. సో ఎంటర్ చేసి ఈ మధ్యలో మనం సోర్స్ అని ఇంకోటి ఉంటుంది, సోర్స్, ఇదిగోండి సోర్స్. ఓకే, సోర్స్ ఎస్ఆర్సి. ఇక్కడ వీడియో నేమ్ ఇవ్వాలండి. ఫోల్డర్లో ఉంటే ఫోల్డర్ నేమ్ / వీడియో నేమ్, లేదు డైరెక్ట్గా ఉందంటే డైరెక్ట్గా వీడియో నేమ్. ఓకే, సో దీని తర్వాత ఈ వీడియో ఒక టైప్ చెప్పాలండి. ఓకే, సో టైప్ ఈక్వల్ టు వీడియో, ఆ టైప్ ఏంటండి MP4, అదిగోండి MP4 ఇలా ఇవ్వాలి, రైట్. సో దీన్ని క్లోజింగ్ ట్యాగ్ ఉండదు, సేమ్ అలా పెట్టేస్తే సరిపోతుంది, >. ఓకే, సో అయిపోయింది, వీడియోకి డిస్ప్లే అయిపోతుంది. ఒకసారి చూద్దాం మనం వీడియో డిస్ప్లే అవుతుందో లేదో. రీఫ్రెష్ చేశాను, వీడియో డిస్ప్లే అయింది, బట్ చాలా పెద్దగా వచ్చింది. చూసారా ఎంత పెద్దది వచ్చిందో. సో అలాగే ఇది ప్లే అవ్వట్లా, చూసారండి ప్లే అవ్వట్లా, నేను క్లిక్ చేసిన ప్లే అవ్వట్లా. సో వీడియో ప్లే అవ్వట్లేదు, అలాగే పెద్దది వచ్చింది. సో దీన్ని కంట్రోల్ చేయాలి అని అంటే చూడండి, ఇక్కడ ఈ వీడియో ట్యాగ్ దగ్గర కంట్రోలర్స్ అని చెప్పి రాసాం, కంట్రోల్స్. ఓకే, సో కంట్రోల్స్ అని చెప్పామనుకోండి, మనకి దాని యొక్క కంట్రోల్స్ వచ్చేస్తాయి. చూడండి, సేవ్ చేస్తాను, ఒకసారి రీఫ్రెష్ చేద్దాం. ఇదిగోండి కంట్రోల్స్, చూసారా నేను ప్లే చేయగలను ఇప్పుడు. ఇదిగోండి వీడియో ప్లే అవుతుంది, బట్ చాలా పెద్దగా ఉంది కదండి. సో దీన్ని కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవచ్చు అంటే ఇదే ప్లేస్లో విడ్త్ రాసుకుంటే ఒక 300 400 మన ఇష్టం, ఎంత కొంత రాసుకున్నాం, ఎంత కావాలి అనుకుంటే అంత రాసుకోవాలండి. ఓకే, సో రీఫ్రెష్ చేశాను, చూసారండి వీడియో ప్లే అవుతుంది, వీడియో చిన్నదైంది. ఓకే, సో మనకి కంట్రోల్స్ అన్నీ కనిపిస్తున్నాయి. సో దానివల్ల మనం ప్లే చేసుకోగలం. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదండి, మనకి ఒక వీడియోను కూడా మనం డిస్ప్లే చేసుకునేటప్పుడు విడ్త్ అనేది ఇంపార్టెంట్ మనకి. ఓకే, సో విడ్త్ డిస్ప్లే చేసుకోకపోతే పేజ్ మొత్తం ఆక్రమించేస్తుంది, ఇమేజ్ అవని వీడియో అవని. సో కాబట్టి దానికి కూడా విడ్త్ అవసరం అండి. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమైంది కదండి వీడియోని మనం ఎలా డిస్ప్లే చేసుకోవాలి అనేది. ఓకే, సో ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే మనకి ఆటో ప్లే చేయాలండి. ఇప్పుడు ఇదే వీడియో ఉంది, ప్లే అవుతూనే ఉండాలి మనకి, ఎప్పటికప్పుడు ప్లే అవుతూనే ఉండాలి, అది నాన్ స్టాప్గా ప్లే అవుతూ ఉండాలనుకోండి.
సో అలా కూడా రాసుకోవచ్చు. ఎలా రాసుకోవచ్చు అంటే ఇది సేమ్ కాపీ చేస్తాం చూడండి, దీంట్లోనే మనం మార్చేయచ్చు. ఓకే, సో పీ ట్యాగ్ మధ్యలో మనం చేసుకుంటున్నాము. సో కాబట్టి ఇక్కడ ఎంటర్ చేసి కాపీ పేస్ట్ చేశాను, రైట్. సో ఈ కంట్రోల్స్ ఏదైతే ఉందో ఈ కంట్రోల్స్ మనకి ఇక్కడ అవసరం లేదండి, ఎందుకంటే మనం ఆటో ప్లే ఇస్తున్నాం. అంటే మనం ప్లే చేస్తే ప్లే అయ్యేలాగా ఇవ్వట్లేదు మనం. ఓకే, ఆటోమేటిక్గా దానికి అదే ప్లే అయిపోవాలి మనకి. సో అందుకని మనం చూడండి ఇక్కడ దీన్ని రిమూవ్ చేసేసాను నేను. ఇక్కడ ఆటో ప్లే స్పేస్ ఇచ్చి ఆటో ప్లే, ఓకే, లూప్ అంటే ఎప్పటికప్పుడు ప్లే అవుతూ ఉండాలి, లూప్లో ప్లే అవుతూనే ఉండాలి. కాబట్టి ఆటో ప్లే స్పేస్ లూప్ మ్యూటెడ్. ఈ మ్యూటెడ్ అని ఎందుకు ఇస్తున్నాను అంటే బ్రౌజర్స్ రూల్ ప్రకారం ఏ వెబ్సైట్ అయినా సరే మనం బ్రౌజర్లోనే ఓపెన్ చేయాలి, అవును కదండి. సో ఆ బ్రౌజర్స్ రూల్స్ ప్రకారంగా మ్యూటెడ్ ఉంటేనే ఆటో ప్లే అవుతుంది, మ్యూట్ ఉంటేనే ఆటో ప్లే చేసుకోవాలి మనం. ఎందుకంటే దాంట్లో సౌండ్ రాకూడదు, ఎందుకంటే సౌండ్ వచ్చిందనుకో ఆటో ప్లే అవుతుంటుంది కదా, ఎవ్రీ టైం ఆ సౌండ్ వస్తూనే ఉంటుంది. సో కాబట్టి అదొక రూల్ పెట్టారన్నమాట, మ్యూట్ అయ్యి ఉండాలి. సో అందుకని మ్యూటెడ్. ఓకే, సో సేవ్ చేశాను. ఒకసారి బ్రౌజర్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేద్దాం, రైట్. చూడండి అదిగో ప్లే అవుతూనే ఉంటుంది. ఓకే, వీడియో అయిపోయింది, మళ్ళీ ప్లే అవుతుంది, చూసారా సెకండ్ టైం. అదిగో అయిపోయింది, మళ్ళీ ప్లే అవుతుంది, అదిగోండి గమనించారా మీరు. సో అది ఆటో ప్లే అవుతూనే ఉంటుంది అనమాట. ఓకే, సో ముందు మాత్రం మనకి ఆటో ప్లే అవ్వదు, కంట్రోల్స్ ఉన్నాయి కదా, అప్పుడు ఒక్కసారి అలా ప్లే అయిపోయి అంతే వీడియో అయిపోతుంది, ఆగిపోద్ది, ఇంకా మళ్ళీ వీడియో ప్లే అవ్వదు. చూసారా ముందు పైన, కిందదైతే ఆటో ప్లే ఇంకా అవుతూనే ఉంటుంది. ఓకే, సో అలా రాసుకోవచ్చు అనమాట ఒక ఆడియోని, ఒక వీడియోని. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమైంది కదండి, ఒక వీడియోని ఆటో ప్లే చేయాలంటే ఎలాగా, అలాగే డైరెక్ట్గా ప్లే చేసుకోవాలంటే ఎలాగా. ఇప్పుడు ఆడియోని మనం ఎలా డిస్ప్లే చేసుకోవాలో తెలుసుకుందామండి. సో ఇదే పీ ట్యాగ్లో ఎంటర్ చేస్తున్నాను, ఈ మధ్యలో ఆడియో అని ఉంటుందండి, ఆడియో అని టైప్ చేయగానే ఇదిగోండి ఆటోమేటిక్గా వచ్చేసింది నాకు. సో ఈ స్టార్ట్ ట్యాగ్ ఉంటుంది, ఎండ్ ట్యాగ్ ఉంటుంది. ఓకే, సో దీని మధ్యలో మనకి సోర్స్, ఇప్పుడు వీడియోకి ఎలా అయితే రాసామో అంతే. ఓకే, సోర్స్ ఎస్ఆర్సి, రైట్. ఇక్కడ మనం ఏదైతే ఆడియో ఉంటుందో ఆ ఆడియో యొక్క ఫైల్ నేమ్ audio.mp3 మనకి ఇక్కడ ఉంది. దీనికి కూడా టైప్ రాయాలండి, టైప్ ఈజ్ ఈక్వల్ టు ఆడియో స్లాష్. ఓకే, సో ఇక్కడ MP3 కాబట్టి MP3 అని ఇస్తాం, రైట్. అలాగా ట్యాగ్. సో ఇక్కడ క్లోజింగ్ ట్యాగ్ ఉండదు, జస్ట్ గ్రేటర్ దాన్ పెడితే సరిపోతుంది. సేమ్ మనం వీడియోస్లో ఎలా పెట్టామో అంతే ఆడియోలో కూడా. ఓకే, ఇప్పుడు సేవ్ చేద్దాం. ఒకసారి రీఫ్రెష్ చేస్తున్నానండి. ఆడియో మనకి డిస్ప్లే అవ్వాలా, ఇక్కడ చూసారా ఏది డిస్ప్లే అవ్వాలి, ఆడియో టైటిల్ కనబడుతుంది కానీ ఆడియో మనకి డిస్ప్లే అవ్వాలా. సో కారణం ఏంటి, కంట్రోలర్స్ ఇవ్వాల, ఆడియో కంట్రోల్స్ ఉంటాయి కదండి, ఆ కంట్రోల్స్ అనేది మెన్షన్ చేయలేదు మనం, రైట్. సో కంట్రోల్స్ అని మెన్షన్ చేస్తే ఒకసారి రీఫ్రెష్ చేసి ఇప్పుడు చెక్ చేద్దాం. ఇదిగో చూసారండి వచ్చింది. సో కంట్రోల్స్ ఇవ్వడం వల్ల మనకి ఆడియో డిస్ప్లే అవ్వాల. సో కాబట్టి ఆడియోలో కూడా కంట్రోల్స్ అనేది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, రైట్. కంట్రోల్స్ ఇస్తేనే ఆడియో డిస్ప్లే అవుద్ది. ఇప్పుడు చూడండి ఈ ఆడియో ప్లే అవుతుంటుంది, ఇదిగోండి మీకు సౌండ్ వినబడకపోవచ్చు కానీ చూడండి నెంబర్స్ మారుతూ ఉన్నాయి, అంటే టైం మాట్లాడుతూ ఉంది చూడండి, 6, 7 అంటే ప్లే అవుతుంది, ఆడియో ప్లే అవుతుంది. ఓకే, సో మీకు కంట్రోల్స్ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఆడియోలో, రైట్. సో ఇప్పుడు గిఫ్ ఇమేజ్ని ఎలా డిస్ప్లే చేయాలో తెలుసుకుందాం, రైట్. సో సేమ్ ఇమేజ్ని ఎలా అయితే డిస్ప్లే చేసామో అంతేనండి గిఫ్ ఇమేజ్. ఓకే, ఇక్కడ చూడండి డైరెక్ట్గా మనం ఇదే కాపీ పేస్ట్ చేద్దాం. ఇమేజ్ ఏదైతే ఉందో ఆ ఇమేజ్ రాసిన ట్యాగ్ ఏదైతే ఉందో సేమ్ ఇదే ట్యాగ్ అండి, కాపీ ఈ పీ ట్యాగ్లో పేస్ట్ చేద్దాం. అయితే ఇక్కడ ఈ SSRCలో మనం గిఫ్ ఇమేజ్ ఇస్తే సరిపోతుందండి. సో ఈ గిఫ్ ఇమేజ్ నేమ్ వచ్చి image.gif. ఓకే, సేవ్ చేస్తున్నాను, ఒకసారి బ్రౌజర్లో చెక్ చేద్దాం. ఇదిగోండి గిఫ్ ఇమేజ్ కూడా మనకు కనిపిస్తుంది, చూసారండి ఒక బర్డ్ ఫ్లై అవుతుంది, రైట్. సో గిఫ్ ఇమేజ్ని కూడా అలా డిస్ప్లే చేసుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి మీకు, సో నేను మిస్ అయ్యాను చెప్పలేదు మీకు. ఏంటి అని అంటే ఇన్ కేస్ బ్రౌజర్ సపోర్ట్ అవ్వకపోతే, అంటే ఇప్పుడు ఈ వీడియో ప్లే చేయడానికి కానీ ఆడియో ప్లే చేయడానికి కానీ కొన్నిసార్లు బ్రౌజర్ సపోర్ట్ అవ్వదండి. ఓకే, సో అది అవుతుందా లేదా తెలుసుకోవాలి అని అంటే ఇక్కడ చిన్న మెసేజ్ రాసుకోండి. ఓకే, బ్రౌజర్ నాట్ సపోర్టెడ్ అని ఏదో ఒకటి సంథింగ్. ఓకే, నాట్ సపోర్టెడ్ అనో ఏ మెసేజ్ అయినా పర్లా మీ ఇష్టం.
బట్ మీకు తెలియాలి కదా మీకు బ్రౌజర్ సపోర్ట్ అవుతుందో లేదో. సో అందుకనే ఇక్కడ మెసేజ్ రాసుకున్నారనుకోండి. ఓకే, సో అప్పుడు మీకు ఏమవుతుందంటే ఇన్ కేస్ ప్లే అవ్వకపోతే ఆ మెసేజ్ డిస్ప్లే అవుతుంది అనమాట. సో ఇక్కడ ప్లే అవుతుంది కాబట్టి నాకు మెసేజ్ డిస్ప్లే అవ్వట్లేదు. చూడండి, ఒకవేళ నేను రాసినంత మాత్రాన ఈ మెసేజ్ నాకు కనిపించదు. ఇప్పుడు దేనికి రాశాను, ఇక్కడ వీడియోకి రాశా. చూడండి ఇక్కడ, సో ఆటో ప్లే పైన వీడియో ఉంది. ఇదిగోండి, ఇక్కడ ఎక్కడ కూడా మెసేజ్ కనిపించట్లా, గమనించారా? సో ఆ మెసేజ్ కనిపించదు. సో కాబట్టి వీడియోకి కానీ ఆడియోకి కానీ ఇలా ఒక మెసేజ్ రాసుకోండి, వీడియో ట్యాగ్స్ మధ్యలో, ఆడియో ట్యాగ్స్ మధ్యలో. ఎందుకంటే ఒకవేళ కానీ మీ బ్రౌజర్ కానీ సపోర్ట్ చేయకపోతే, ఓకే, సపోర్ట్ చేయకపోతే అప్పుడు మనకి ఈ మెసేజ్ డిస్ప్లే అవుద్ది. అప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నా బ్రౌజరు సపోర్ట్ చేయట్లేదు దీనికి. సో కాబట్టి నేను ఆ బ్రౌజర్ సపోర్ట్ అయ్యేలాగా బ్రౌజర్ని చేసుకోవాలి. ఏదో ఒక ప్లగ్ఇన్ ఏదో ఒకటి ఉంటుంది, అది ఇన్స్టాల్ చేసుకుంటే, ఎక్స్టెన్షన్ ఏదో ఒకటి ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో మీకు అర్థమైంది కదండి. సో ఇప్పుడు ఒక ఆడియోని ప్లే చేయడం తెలిసింది, ఒక ఇమేజ్ని ఎలా డిస్ప్లే చేసుకోవాలో తెలిసింది, ఒక వీడియోని ఎలా చూపించుకోవాలో తెలిసింది, ఆటో ప్లే తెలుసుకున్నాం మనం. ఓకే, సో ఇప్పుడు మనం ఈ మల్టీమీడియా ఇమేజెస్ గురించి మనం తెలుసుకోవాల్సినవన్నీ కూడా తెలిసేసుకున్నామండి. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్తో వస్తానండి. ఓకేనండి, ఒకవేళ ఇందులో కానీ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే దయచేసి కామెంట్ చేయండి. ఓకేనండి, బాయ్ అండి.